జనరల్‌గా డెంటల్ అనేది కొంచెం మేజర్ మనం చెప్పుకోవచ్చు కదా! మేజర్ కాదు, డెంటల్ ఈజ్ ఆల్వేస్ స్కిల్ఫుల్. ఇట్స్ ఓకే. నాట్ కాంప్లికేటెడ్. ఓకే. నన్ను అందరూ ఒకటేమంటారు, ఏముందో సార్ డెంటల్ వా వీధికి 20 ఉన్నాయి అంటారు. దానిలో ఎంతమంది బాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఒకే ట్రీట్మెంట్ అందరికీ ఒక చదువు చెప్పేటప్పుడు ఒకటే ట్రీట్మెంట్ చెప్తారు. దాన్ని ఎంతమంది బాగా చేస్తారు. చేసినా కూడా ఇప్పుడు నేను పెట్టినప్పుడు కూడా సిమెంట్ ఊడిపోవచ్చు. హ్మ్. ఎందుకు ఊడిపోతుంది, ఎలా ఊడిపోతుంది, దాని పరిస్థితి ఏంటని చెప్పగలిగే ఆ తెలివితేటలు కూడా నా దగ్గర ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. ఏదో వచ్చాడు, పేషెంట్ వచ్చాడు, చేసాము, పంపించాము, మళ్ళీ వస్తాడు, మళ్ళీ చేసుకుంటాడు, మళ్ళీ వెళ్తాడు అని చెప్పడం కాదు. అది ఎంతమంది స్కిల్ఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ ఉంది. స్మైల్ డిజైనింగ్ నేను నేర్చుకున్న నా అంత అందంగా చాలామంది చేయలేరు. హ్మ్. అది నా స్కిల్ అది. ఓకే. అలాగే ప్రతి దాంట్లోనూ మనకు స్కిల్ బేస్ మీద ఉన్నప్పుడు దిస్ ఇస్ ఎ స్కిల్ఫుల్ సెక్టర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్ యూ కెనాట్ సాటిస్ఫై ద పేషెంట్. ఓకే. అంటే జనరల్‌గా ఇండస్ట్రీ అనేది చాలా కమర్షియల్ అయిపోయింది. మెడికల్ ఇండస్ట్రీ అనేది కొన్ని చోట్ల చాలా కమర్షియల్ అయిపోయింది. అండ్ డెంటల్‌కి వచ్చేటప్పటికి మనకి బేసిక్స్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి మనం చూస్తున్నాం రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని, వాళ్ళకి పళ్ళు ఇదైపోయి పిల్లలకి, పెద్దవాళ్ళకి గూడా ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటున్నాం. సో, వీటికి జనరల్‌గా మెయిన్ కాజెస్ ఏమంటారు? కాజెస్ అంటే పర్టికులర్గా ఫుడ్ ఇంపాక్షన్. ఫుడ్. తినింది ఇరుక్కుంది చెడిపోతుంది. దాన్ని మనం క్లీన్ చేసుకోకపోతే ఆ చెడిపోయిన దాంట్లో నుంచి బ్యాక్టీరియా, రకరకాల సెక్రిషన్స్ ఉంటాయి. దట్ సెక్రిషన్స్ విల్ క్రియేట్ ఎ డికే ఆన్ యువర్ టీత్. ఓకే. ఒకటి టీత్ నన్న డ్యామేజ్ చేస్తుంది, గమ్స్ నన్న డ్యామేజ్ చేస్తుంది. గమ్స్ డజన్ మీన్ ఇంకా పక్కన ఏముంటాయి, బోన్ ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి డ్యామేజ్ అయిపోతే ఆబ్వియస్గా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే ఇది వస్తుంది. మా ఇంట్లో మా నాన్నకు ఉందండి, మా అమ్మకు ఉంది అని అంటే ఇట్ డజంట్ కంఫర్ట్. హెరిడిటరీకి సంబంధించింది కాదు ఇది. నీతో పాటు మీ అమ్మ నాన్న కూడా సరిగ్గా బ్రష్ చేయట్లేదని అర్థం దానికి. ఓకే. నిన్న కూడా పేషెంట్ వచ్చినప్పుడు, సార్ మా ఇంట్లో మా నాన్నకు అమ్మకు అందరికీ పిప్పి పళ్ళు ఉంది సార్, నాకు కూడా వచ్చిందన్న. అంటే నీతో పాటు మీ అమ్మ నాన్న కూడా సరిగా పళ్ళు తోముకోవట్లేదు అంతే అర్థం దానికి. కానీ మీ నాన్నకు వచ్చింది కాబట్టి నీకు రావాలని లేదు. ఓకే. మా నాన్నకు మరి నా వయసులో ఉన్నప్పుడే మా నాన్నకు వచ్చే పన్ను పుచ్చింది, మరి నాకు రాలేదే. అది దాన్ని బేస్ చేసుకొని రాదు. అది నువ్వు ఎంత ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసినా కూడా వస్తుంది అంటే అప్పుడు మనం ఆలోచించాలి. కానీ అలా గ్యారంటీ ఏమీ లేదు. ఇదేం బట్టతలు కాదు మా నాన్నకుంటే నాకు రావడానికి. ఓకే. సో, జనరల్‌గా మనం చూసుకున్నట్లయితే పిల్లల్లో ఎక్కువ వాళ్ళు చాక్లెట్స్, చిప్స్ ఇవి తినడం వల్ల వాళ్ళ టూత్ డ్యామేజ్ అవుతుంది అన్నది వాస్తవమా? లేకపోతే మనం అంటే ఎంత కేర్ తీసుకున్నా మార్నింగ్, ఈవినింగ్ మనం బ్రష్ చేపిచ్చి స్టిల్ ఈవెన్ దో మార్నింగ్, ఈవినింగ్ బ్రష్ చేస్తున్నారు కదా అని చెప్పి జనరల్‌గా మనం చాక్లెట్స్ అవి పిల్లల దగ్గరికెళ్తే మనం ఇవన్నీ ఇస్తూ ఉంటాం. సో, వాటి వల్ల పిల్లలకి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయా టీత్? తిన్న వెంటనే నోరు పూకలించుకొని ఆ ఫుడ్ అక్కడ లేకుండా చేస్తే పుచ్చదండి. ఓకే. తినిన తర్వాత సరిగా గార్గిల్ చేసుకోకుండా, సరిగా నోరు కడుక్కోకుండా, సరిగా బ్రష్ చేసుకోకుండా ఉంటేనే సమస్యలు వస్తాయి. ఓకే. ఓకేనా. అంతకు మించి వచ్చిందంటే ఇంకేదన్నా అదర్ రీజన్ ఉంటుంది. ఓకే. అంతేకాని నేను చాక్లెట్లు తింటా, నాకు పుచ్చలేదు. నేను బిస్కెట్స్ తింటా, నేను చాక్లెట్స్ తింటా. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు తెలిసి నా చిన్నప్పుడు కూడా నేను ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. నాకు ఎప్పుడు పుచ్చిపోయేది కూడా లేదు. అఫ్కోర్స్ నాకు చాక్లెట్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను తిననని చెప్పట్లా. తిని అక్కడే పెట్టుకుంటే, నాకు తినింది అలాగా ఇరుక్కొని అక్కడ అలా ఉంటే పుచ్చుతుంది. ఓకే. మంచిగా గార్గులు చేసుకొని, మంచిగా బ్రష్ చేసుకొని, మంచిగా మౌత్ వాష్ చేసుకుంటే ఏమీ రాదు. ఓకే. సో, దీనికి మీరు చెప్పినట్టు ఈ కేర్ తీసుకుంటే ఏజ్‌తో సంబంధం లేకుండా టీత్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈ ఏజ్కు ఆ ఏజ్కు సంబంధం లేదు. బట్ ఎప్పుడైనా ఏజ్ పెరిగే కొద్దీ డెంటల్ చేంజెస్ కంపల్సరీ. గమ్స్ రెసిడింగ్ కానీ, బోన్ లాస్ కానీ 100% ఏజ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే. మనం చిన్నప్పుడు మంచిగా మెయింటైన్ చేస్తే అవి లేట్గా వస్తాయి. మోకాళ్ళ నొప్పుల్లాగా రాకుండా ఏమీ ఉండవు, డిలేడ్గా వస్తాయి. లేదు నాకు 40 ఏళ్ళకే మొత్తం పళ్ళన్నీ గారగట్టుంది, పళ్ళు ఊడిపోతున్నాయి, మా నాన్నకుంది కాబట్టి నాకు వస్తుందని చెప్తే అబద్ధం. పళ్ళు గారగట్టడము, పళ్ళు పుచ్చడము ఇవి నాన్నకో అమ్మకో ఉంటే రావు. మనం సరిగా పళ్ళు బ్రష్ చేసుకోకపోతే, సరిగా తినింది నోరు కడుక్కోకపోతే అప్పుడు వస్తాయి ఈ సమస్యలు. పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి కొన్ని హెరిడిటరీగా వచ్చేటివి ఉంటాయి. అవి కూడా మనం కరెక్ట్గా హైజీన్ మెయింటైన్ చేస్తే వాటిల్ని కూడా కొంతలో కొంత అవాయిడ్ చేయొచ్చు. ఓకే.
కాబట్టి ఈ పర్టికులర్ దానికి హెరిడిటరీగా వస్తుంది. పర్టికులర్ అంటే జనరల్గా మనం మాట్లాడుకునే వాళ్ళు పళ్ళు పుచ్చడం, బ్లీడింగ్ గమ్స్, బ్యాడ్ బ్రీత్, పళ్ళు ఊగడం, ఇవన్నీ కూడా మనం జనరల్గా డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరిలో చూసే ఆస్పెక్ట్స్. జ్ఞానదంతం కూడా ఏంటి, అబ్నార్మల్గా వస్తే తీసేయమని చెప్తాం, నార్మల్గా వస్తే ఉంచుకోమని చెప్తాం. జ్ఞానదంతం దగ్గర స్పేస్ తక్కువ ఉంటుంది, లాస్ట్లో తినింది అక్కడ ఎక్కువ ఇరుక్కుంటుంది. మనం గార్గిల్ చేస్తేనో బ్రష్ చేస్తేనో వచ్చేస్తుంది. లేదు నేను చేయను, నేను పెట్టుకుంటా ప్రాపర్టీస్ అంటే వాళ్ళ ఇష్టం. ప్రాపర్టీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అలా ఏదో ఒక రోజు తీసి పడేయాల్సి వస్తుంది.